ముందుగా మీడియా మిత్రులకు జై భీములు తెలియజేసుకుంటున్నాం. నా పేరు ఎంఎస్ సాధనారాయణ. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఈరోజు పుట్లూరు మండలం సూర్యపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చిన్న వన్నూరప్ప వరలక్ష్మి దంపతుల కుమార్తె మైథిలి అనే అమ్మాయి గుత్తి దగ్గర ఉన్నటువంటి రజాపురం గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతూ ఉంది. ఈ అమ్మాయి దళిత కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. వీరికి 4 ఆడపిల్లలు. వాళ్ళు కూలీ నేలి పనులు చేసుకొని తమ పిల్లలు కూడా ఉన్నత స్థాయిలో చదివించాలని ఒక ఆలోచనతో అక్కడ హాస్టల్లో చేర్పించి ఆ అమ్మాయిని చదివించాలనే ఒక ఉద్దేశంతో అక్కడ చేర్పించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి తోటి క్లాస్మేట్లు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు ఈ అమ్మాయి పైన చిన్నగా కొట్లాడుకొని ఈ అమ్మాయిని కాంపౌండ్ గోడ వారికి తీసుకెళ్ళి కాళ్ళ మీద తొక్కి, చేతుల మీద తొక్కి, వీపుల మీద గుద్ది ఎట్లా జిక్కితే అట్లంతా కొట్టేసి ఆ అమ్మాయిని 2 కాళ్ళు 5 ఫ్రాక్చర్లు అయ్యే విధంగా కాళ్ళు ఎరగొట్టారంటే ఇది ఎక్కడ పోతా ఉంది సమాజం? మనము ప్రజాస్వామ్య దేశంలో ఉండామా, లేదా ఆటవిక రాజ్యంలో ఉండామా, లేదా దళితులు ఈ చదువులకు దూరంగా ఉండాలా? మరి అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం మరి మనకి ఎంతవరకు అందుతున్నాయి? అంబేద్కర్ ఇచ్చినటువంటి ఫలాలు మనకి ఎంతవరకు అందుతున్నాయి? దళితులు ఎప్పుడూ దూరంగానే ఉండాలా? దళితులకు చదువులు వద్దా? మరి జరిగిన వెంటనే పట్టపగలు 12 గంటలప్పుడు ఈ సంఘటన జరిగితే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఏం చేస్తున్నారు, ప్రిన్సిపాల్ గారు ఏం చేస్తున్నారు, వార్డెన్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్న వాచ్మ్యాన్లు ఏం చేస్తున్నారు? మరి అమ్మాయిని రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కదా. మరి ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వారిపైన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలా? దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వారన్నీ వెంటనే స్పందించాలా? ఏదేమైనప్పటికీ కూడా దళితులకు ఎక్కడే కానీ రక్షణ లేదు, దళిత పిల్లలకు ఎక్కడే కానీ రక్షణ లేదు. అదేవిధంగా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలపైన దాడులు, దౌర్జన్యాలు అనేకమైనటువంటి ఈ సంఘటనలు జరుగుతూ ఉంటే నిత్యం కూడా ఈరోజు మన పేపర్లో టీవీల్లో ఎల్లప్పుడూ చూస్తూనే ఉండవు. మరి దీనికి అడ్డుకట్ట వేసే నాతుడే లేదా? మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, అయ్యా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీటిపైన వెంటనే ప్రత్యేకమైన దర్యాప్తు కమిటీని వేయాలా? కలెక్టర్ గారు వచ్చి పరామర్శించడం జరిగింది. డిఎస్పీ గారు కూడా వచ్చి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి అన్కాన్షియస్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో రికార్డు తీసుకున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు అన్ని విధాలుగా మెలకువలో ఉంది. ఆ అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మా దగ్గర ఉంది. ఆ పిల్లలే 3 పిల్లలు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టినట్లు, దుర్బలాస్లు ఆడినట్లు, కులం పేరుతో దూషించినట్లు ఆ అమ్మాయి కూడా ఆన్ ద రికార్డు మా అందరి దృష్టిలో ఉన్నది. మా దగ్గర రికార్డులు కూడా ఉన్నాయి. దయచేసి దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దీనిపైన ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకి, ఆ పాపకి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని, దళిత గిరిజనులపైన దాడులు ఆపే విధంగా ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి కోరుతున్నాం.